ఏంట్రా బొత్తిగా నల్లపూసమైపోయావు? ఓ పెళ్ళి ఎఫెక్టా? అవును రే అశోక్, మొన్న మేడం క్లాస్కి వచ్చి నిన్ను 4 పీకి సుభాష్ని ఇంటికి తీసుకెళ్ళిందంట కదా. ఒరే చిన్నస్వామి, ఇక్కడ ఎవరైనా ఛానల్స్ వాళ్ళు ఉన్నారా ముప్పిలు? సార్ బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. అబ్బో రోషం పొడుచుకొచ్చినట్టుందే. అంకుశం సినిమాలో రాజశేఖర్ రామరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్లట్టు మొగుడిని పెళ్ళాన్ని తీసుకెళ్ళడం స్వీట్ మెమరీసా కాదా మరి? సార్ వాలి గారు, ఏంటి మేడం? నేను అసలు ఇలాంటి సీన్ సినిమాలో కూడా చూడలేదు సార్. మేడం ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి. ఎందుకు ఆపాలయ్యా? ఎందుకు ఆపాలంట? మేమేదో సరదాగా మాట్లాడుకుంటుంటే. చూడండి మేడం, అసలు మీరు ఆ సుభాషన్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు? అంత అవకాశం కూడానా? ఇలా రావడం, అలా అశోక్ ని బాదుకుంటూ తీసుకెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది సార్. ఓకే మేడం, గుడ్ నైట్. ఓహో ఈవిడేనన్నమాట రవిగాడి కేసు. బానే ఉంది. ఆలోచిస్తున్నావు విషయ్? ఏమండి, ఇక్కడ లెక్చరర్స్ కావాలి కానీ డాక్టర్స్ ఎందుకండి? ఇది కాలేజ్, హాస్పిటల్ కాదు. వారానికి ఒకసారి చెకప్ కోసం వచ్చి వెళ్లకుండా పర్మనెంట్ గా ఇక్కడే క్లినిక్ పెట్టమని ఆ బల్కీ భగవాన్ నా కల్లో కనిపించి చెప్పాడమ్మా. మీ పేరు? గౌతమి. మంచి పేరు. మా క్యాండిడేట్ ఉంది, సుభాష్ని అంట, తాటకిలాగా. ఫర్ ఎగ్జాంపుల్ వీడున్నాడు, ఆఫ్టర్ ఆల్ వీడు స్టూడెంటే. స్టూడెంట్లే లేకపోతే లెక్చరర్లు, పేషెంట్లే లేకపోతే డాక్టర్లు ఉండరు, బతకలేరు కూడా. సూపర్, భలే చెప్పావు. ఇంతకీ నీ పేరేంటి? అశోక్ మేడం. కుర్రాళ్ళంటే నీలా స్పాంటేనియస్ గా ఉండాలి. థ్యాంక్ యూ మేడం, ఇప్పటి నుంచి మనందరం ఫ్రెండ్సే. గౌతమి వీడు పర్లేదు, వీడి ఫ్రెండ్స్ లో రవి అని ఉన్నాడు, వాడు ఒట్టి వెధవమ్మా. అబ్బో రవిగాడి బల్కీ భగవాన్ గెటప్ బాగా వర్కౌట్ అయిందే. చూడండి సార్, బిగినింగ్ నుంచో ఎవరు వెదవలు కారు, వెదవలాగా తయారు చేయబడతారు. సో తప్పు ఎవరిది కాదు, సమాజానిదే. బాగా చెప్పారు మేడం. నన్ను మేడం అనక్కర్లేదు, గౌతమి అంటే సరిపోతుంది. అన్నట్టు నువ్వు స్టూడెంట్ వేనా? రేపు ఒకసారి క్లినిక్ రా, బలానికి మందిస్తాను. నేను స్టూడెంట్ ని కాదు మేడం, అయినా రావచ్చా? ష్యూర్. మీకు టైం దొరికితే తప్పకుండా మా స్టాఫ్ రూమ్ కి రండి గౌతమి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం. తప్పకుండా. ఏంటిది, ఎవరు రావట్లేదు? స్టాఫ్ రూమ్ కి రాకుండా అట్నుంచి అంటే క్లాసులకు వెళ్తున్నారా? అలా కాదే, కనీసం వాలి సారైనా రావాలే. ఆయన ఇంటికి పేపర్ రాదు, కనీసం చదవడానికైనా రావాలే. వస్తున్నాడు. మన అంచనాలు గాని మన ప్లాన్లు గాని ఎప్పుడు ప్లాఫ్ అవ్వవు. ఇదేంటి, ఒక చేత్తో గొంతు ఒక చేత్తో సీసా? అంటే ఆత్మహత్యకు పాల్పడుతున్నాడా? నీకేమైనా పిచ్చా వెధవా? ఆత్మహత్య మహాపాపం రా. నన్ను వదలండి సార్, నేను ఒక పాపిని, నేను బతకూడదు, చావాల్సిందే, తప్పదు సార్. నోర్మోయ్. ఏమైందయ్యా? ఏమైందా? కాసేపు ఉంటే ప్రాణం పోయేది సార్. ఎవరిది? నీదా? అబ్బా నాది కాదు సార్, ఇది విషం తాగుతుంటే ఆపా. అవునా? అదే సార్, మా అన్న డబ్బు కోసం వేధిస్తున్నాడు. రాత్రి మా అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్దామని దాచుకున్న 8,947 రూపాయల్ని లాగేసుకొని మంచంలో పడి ఉన్న మా అమ్మని జాలి కూడా లేకుండా బయట పడేసి ఆ మంచాన్ని ఆటోలో వేసుకొని డబ్బుతో సహా వెళ్ళిపోయాడు సార్. మంచం తీసుకొని ఏం చేసుకుంటాడంట? గజం, నువ్వు ఊరుకో. ఇప్పుడు అతను ఎదురు ప్రశ్నలు వేసే సమయం కాదు, మనందరం ఎంతో కొంత సాయం చేసే సమయం ఇది. అది కాదు సార్, వీడు. మీ ఇద్దరికి ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను, చేతనైతే సాయం చేయండి. మా దగ్గర అంత డబ్బు లేదులేండి సార్, నువ్వు రారా. అయినా వీడేంట్రా ఇంత ముదిరిపోయాడు? అవునరా, మనం దీనికి సరైన కౌంటర్ ఇవ్వకపోతే రేపు పొద్దున మన కాలేజీని కూడా అమ్మకంలో పెడతాడరా. వెళ్ళు, అమ్మని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయి. ఈ మాత్రం దానికే చావాలరా వెధవా. ఏయ్ పోలీస్!